స్వదేశీయులే ఉండాలి, విదేశీయులకి పెత్తనాలు ఇవ్వకూడదు, విదేశీయులని తిరుగుబాటుదారులుగా చూడాలి, లేదంటే కనుక వాళ్ళని కేవలం టెంపరీగా ఉండనివ్వాలి తప్ప వాళ్ళని శాశ్వతంగా ఉండనీయకూడదంటూ యూరప్ సమాజంలో పెరుగుతున్నటువంటి ఉద్యమాలు, అమెరికాలో ట్రంప్ గెలిచాక పెరిగినటువంటిది, మాగా తర్వాత మరింత నమ్మకం వచ్చినటువంటిది, అదే ఊపుతో బ్రిటన్లోనూ వచ్చింది, నార్దర్న్ ఐర్లాండ్లోనూ వచ్చింది. తాజాగా ఈ ఉద్యమం ఫ్రాన్స్కి ఇంతకుముందే పాకేసింది, యూరప్ సమాజం మొత్తం కూడా పాకుతోంది, బ్రిటన్లోనూ పాకుతోంది. వరుసపెట్టి ఇప్పుడు ప్రపంచంలోని యూరప్ దేశాలలో జరుగుతున్న ఈ ఉద్యమాలు ఇటలీ దాకా కూడా చేరిని, ఏదైతే చొరబాటుదారుల్ని ఉంచడానికి వీల్లేదన్నటువంటి ఉద్యమాలు పెరిగి పెద్దవవుతున్నాయి. జార్జియా మెలోని కూడా అదే కోరుకుంటుంది, ఆవిడ మొదటి నుంచి అదే చెప్తుంది. యూరప్ సమాజం తిరగబడుతోంది, ఎస్పెషల్లీ చొరబాటుదారులు వచ్చి చేసినటువంటి వ్యవహారాలతో.